విజయక్రాంతి వార్తాపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఆకాశాన్నంటిన వెండి పసిడి ధరలు. ఒక్క రోజులోనే వెండి 11,100 రూపాయలు, పసిడి 7,480 రూపాయలు పెరుగుదల. ఏ రోజుకు ఆ రోజు రికార్డులు. బంగారం, వెండి ధరలు రోజు రోజు ఆకాశాన్నంటుతున్నాయి. ఏ రోజుకు ఆ రోజు రికార్డులు బద్దలు కొడుతూ కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. ఒక్క రోజులోనే వెండి 11,100 రూపాయలు పెరిగింది. అలాగే పసిడి చూసుకున్నట్లయితే ఒక్క రోజులోనే 7,480 రూపాయలు పెరుగుదల కనిపిస్తా ఉంది. రికార్డు స్థాయిలో రూపాయి పతనం. డాలర్తో పోలిస్తే 91.74 రూపాయలకు పడిపోయిన రూపాయి విలువ. వాణిజ్య యుద్ధాలే కారణమంటూ ఇక్కడ నిపుణుల వెల్లడించినట్టుగా మనకు మరో వార్త చూడొచ్చు. ఇప్పటికే రికార్డు స్థాయిలో రూపాయి పతనమైనట్టుగా, డాలర్తో పోలిస్తే 91 రూపాయల 74 పైసలకు రూపాయి విలువ పడిపోయిందంటూ ఇక్కడ వార్తలో చూడొచ్చు. సిరుల సింగరేణి రగులుతోంది. సిరుల సింగరేణి రగులుతోంది అంటూ ఇక్కడ మనకు ప్రధాన వార్త చూడొచ్చు. విధ్వంసం, సిబిఐ దర్యాప్తునకు మేం సై. సింగరేణిని కేంద్రానికి అప్పగిస్తే బాధ్యతలు తీసుకుంటాం. మంత్రుల మధ్య వాటాల కొట్లాట. రాష్ట్ర ప్రభుత్వం 47,000 కోట్లు బకాయి ఎప్పుడిస్తారో చెప్పాలని లేఖ రాస్తా. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. సింగరేణిపై సిబిఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే కేంద్రం పరిశీలిస్తుందని, సింగరేణిని లాభాల బాటలో నడిపేందుకు తమకప్పగిస్తే ఆ బాధ్యతను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కు సింగరేణి రాజకీయ ప్రయోగశాలగా మారిందని, వారు చేసిన విధ్వంసంతోనే లాభాల బాటలో ఉన్న సింగరేణి నష్టాల బాటలో పయనిస్తోందని పేర్కొన్నారు. ఇప్పుడు మంత్రుల మధ్య వాటాల విషయంలో ఈ వ్యవహారం బయటికి వచ్చిందన్నారు. కేంద్రం, రాష్ట్రం, సింగరేణి మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరగాల్సిన అవసరముందని, భవిష్యత్తులో జరిగే టెండర్లు, ఇతర ప్రక్రియపై విస్తృతంగా చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. సింగరేణిని ప్రక్షాళన చేయాల్సి ఉందని, సంస్థను బలోపేతం చేసేందుకు కేంద్రం ఎప్పుడూ సిద్ధంగా ఉందని, ముఖ్యంగా ఒడిశాలోని నైని బ్లాక్ వంటి కొత్త బొగ్గు బ్లాకుల కేటాయింపులో కేంద్ర చొరవ తీసుకుంటోందన్నారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం 47,000 కోట్లు బకాయి పడిందని, ఆ నిధులను ఎప్పుడిస్తారని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతోన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సిరుల సింగరేణి రగులుతోంది అంటూ ఇక్కడ మనకు ప్రత్యేక కథనం అయితే కనిపిస్తా ఉంది. తెలంగాణకు గుండె సింగరేణి. నైని బొగ్గు బ్లాక్ టెండర్ల వ్యవహారంలో సింగరేణి ఇప్పుడు కుతకుతలాడుతోంది. తెలంగాణ గుండె మండుతోంది. కానీ విని ఎరగని రీతిలో నిబంధనలు విధించి టెండర్ దక్కించుకోవాలన్న రాజకీయ, కార్పొరేటివ్ శక్తుల వలలో సింగరేణి కార్మికులు గిజగిజలాడుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ స్కామ్ లో పీకల్లోతు ఊబిలో కూరుకుపోయింది. ఈ కుంభకోణంపై సిబిఐ దర్యాప్తునకు విపక్షాలు పట్టుపడుతోండగా వేళ్లన్నీ కాంగ్రెస్ పెద్దల వైపే చూపిస్తున్నాయి. ఈ కుంభకోణంలో బొగ్గు మరకలు కొన్ని మీడియా సంస్థలకు అంటుకున్నాయి. సిబిఐ దర్యాప్తునకు సిద్ధమేనని చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని బీజేపీ కొండబద్దలు కొట్టింది. సిబిఐ కాకపోతే సిట్టింగ్ జడ్జితోనైనా స్వతంత్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అక్రమ మార్గంలో నైనికి టెండర్ వేసిందెవరు? ఈ కుంభకోణంలో పాత్రదారులెవరు? సూత్రధారులెవరు? సింగరేణి వేదికగా తెరలేచిన ఈ వారి కుంభకోణంపై చివరకు మిగిలేది ఆరోపణలు, ప్రత్యారోపణలేనా? నిజాలు నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తు జరిపించేనా? రగులుతోన్న సింగరేణిని సరైన బాటన పెట్టేనా? ఇప్పటికే సింగరేణిని నామమాత్రం చేసిన పాలకుల విధానాలు ఇకపై మారతాయా? రక్తం దారపోస్తోన్న సింగరేణి కార్మికులనెత్తిన ఈ కుంభకోణాల భారమెందుకు అని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది. కుట్రలమయం మేఘా స్కామ్ నీడలు. సింగరేణిపై ఆధిపత్య పోరు అంటూ ఇక్కడ కుట్రలమయం మేఘా స్కామ్ నీడలు. సింగరేణిపై ఆధిపత్య పోరు. సుమారు 40,000 మందికి పైగా కార్మికులకు ఉపాధి కల్పిస్తూ ఏడాదికి సుమారు 70 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే ప్రభుత్వ రంగ దిగ్గజం సింగరేణి కోలదీస్ కంపెనీ లిమిటెడ్, ఎస్సిఎల్ సంస్థ. అలాంటి ప్రసిద్ధ సంస్థ ఇప్పుడు కార్పొరేట్ కుట్రలు, రాజకీయ వ్యూహాల సుడిగుండంలో చిక్కుకుంది. ఈ వివాదానికి కేంద్ర బిందువు హైదరాబాద్ కు చెందిన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్, ఎంఈఐఎల్. ఒడిశాలోని అంగుల్ జిల్లాలో ఉన్న అత్యంత కీలకమైన నైని బొగ్గుగని కాంట్రాక్టును చేజిక్కించుకోవడానికి ఈ మేఘా సంస్థ అడ్డదారులు తొక్కిందనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. 350 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్న నైని బ్లాక్ ను 2015లో సింగరేణికి కేటాయించారు. తెలంగాణ విద్యుత్కు కావాల్సిన ఇంధన అవసరాల్లో 60% తీర్చే సింగరేణికి ఈ బొగ్గు బ్లాక్ అత్యంత కీలకం. అయితే మేఘా సంస్థకు లబ్ధి చేకూర్చేలా టెండర్ నిబంధనలను రూపొందించారన్న వార్తలు, మీడియా కథనాలు, ప్రభుత్వ సత్వర జోక్యంతో ప్రస్తుతానికి ఆ ప్రక్రియ ఆగింది. ఇది సింగరేణి ప్రతిష్టను కాపాడినా అంతర్గతంగా మాత్రం
కార్పొరేట్ శక్తులు, ప్రభుత్వాల మధ్య ఉన్న లోతైన అవినీతి సంబంధాలను బయటపెట్టింది. ఇక మేఘా మాయాజాలం అంటూ ఇక్కడ పూర్తిగా చూడొచ్చు. 2025 చివరలో నైని గనుల తవ్వకాల కోసం సింగరేణి టెండర్లు పిలిచింది. టెండర్ రద్దు ప్రక్రియ కొత్త రాజకీయ యుద్ధానికి దారితీసింది. టెండర్లు కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే జరిగాయని బట్టి విక్రమార్క సమర్థించుకోగా, బీఆర్ఎస్ నేత హరీష్ రావు సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం ఏ ఇతర బొగ్గు సంస్థలో లేదని, ఇది కేవలం మేఘా కోసమే తెచ్చిన స్కామ్ అని ఆయన ధ్వజమెత్తారు. ఇదే నిబంధనలతో గతంలో 7 నుంచి 10% అధిక ధరలకు కట్టబెట్టిన మరో 6 సింగరేణి టెండర్లపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పెద్దల వాటాలు తేలకపోవడంతో శ్రీరాంపూర్ ఓసీ2, ఎస్ఆర్పి ఓసీ2 టెండర్లను 2025లో 3 సార్లు పిలవాల్సి వచ్చిందని హరీష్ రావు పేర్కొన్నారు. ఇది సింగరేణి రగులుతోంది అంటూ వచ్చినటువంటి వార్తకు సంబంధించి సమాచారం. వేచి చూడాలి ఇందులో ఏం జరుగుతోందో. వేలాది కోట్ల పెట్టుబడులు, ఒప్పందాల దావోస్. పలు కంపెనీలతో కుదిరిన కీలక ఒప్పందాలు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రష్మి గ్రూప్ 12,500 కోట్లు, 6,000 కోట్లతో న్యూక్లియర్ సంస్థ విద్యుత్ ప్లాంట్. అమెరికా సంస్థ సర్గాడ్ 1000 కోట్ల పెట్టుబడి. బ్లైజ్ కంపెనీ R&D విస్తరణ. లోరియల్ జీసీసీ ఏర్పాటు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై టాటా చైర్మన్ ఆసక్తి. పెట్టుబడులపై మంత్రి శ్రీధర్ బాబుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందన. వేలాది కోట్ల పెట్టుబడులు, ఒప్పందాల దావోస్ అంటూ ఇక్కడ వార్త కనిపిస్తోంది. దావోస్ లో లోరియల్ సీఈఓ నికోలస్ హియోరోనిమస్ తో మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీని ఆవిష్కరించి ప్రసంగిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ వేదికగా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వం కీలకమైన ఒప్పందాలు చేసుకుంది. పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయి వేలాది కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. క్లీన్ ఎనర్జీ నుంచి బ్యూటీ టెక్, ఏఐ, ఏవియేషన్ వరకు 4 కీలక రంగాల్లో 1000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన వరుస భేటీలు, ఒప్పందాలతో తెలంగాణను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేసింది. దావోస్ వేదికగా తెలంగాణ అభివృద్ధి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. క్లీన్ ఎనర్జీ రంగంలో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ విద్యుత్ ప్రాజెక్టు నుంచి ప్రపంచంలోనే తొలి బ్యూటీ టెక్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్, ఏఐ సెమీ కండక్టర్ భాగస్వామ్యాలు, విమానయాన రంగంలో మెయింటెనెన్స్, రిపేర్ యూనిట్ల వరకు 1000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. లైఫ్ సైన్సెస్ భవిష్యత్తుకు తెలంగాణ పాలసీ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాలే లక్ష్యం. 2030 నాటికి గ్లోబల్ టాప్ 5 లైఫ్ సైన్సెస్ క్లస్టర్ గా ఎదగడంపై దృష్టి. ఆ దిశగా నూతన పాలసీ రూపకల్పన. దావోస్ వేదికగా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. ప్రతి జూలైలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ సదస్సు. శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి. పాలమూరు, రంగారెడ్డి పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలి. ఎస్ఎల్బీసీ టన్నెల్ కోసం ప్రత్యేక విభాగం. తమ్మిడిహెట్టి డిపిఆర్ కోసం వేగవంతంగా సర్వేలు, అధ్యయనం. కాళేశ్వరం పునరుద్ధరణ డిజైన్లు నెలలోపు పూర్తి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించినటువంటి ముఖ్యాంశాలివి. మున్సిపల్స్ బరిలో టీఆర్పీ. కత్తెర గుర్తుతో బీసీ ఎజెండానే ఆయుధంగా ముందుకు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెల్లడి. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్పీ బరిలో నిలవనున్నట్టుగా ఇక్కడ మనకు వార్త కనిపిస్తా ఉంది. కత్తెర గుర్తుతో బీసీ ఎజెండానే ముఖ్య ఆయుధంగా ఎన్నికల్లో పాల్గొననున్నట్టుగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెల్లడించినట్టుగా మనకు వార్త చూడొచ్చు. సింగరేణి స్కామ్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. అప్పుడు స్కీములు, ఇప్పుడు స్కాములు. దేశ చరిత్రలో ఎప్పుడు లేని స్థాయిలో సింగరేణిలో స్కామ్. మంత్రులు తేలుకొట్టిన దొంగల్లా కనీసం మాట్లాడటం లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. సింగరేణిలో దేశ చరిత్రలోనే ఎప్పుడు లేని స్థాయిలో భారీ దోపిడీ జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల ముందు స్కీములు అంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక స్కామ్లకే కాంగ్రెస్ పాలన పరిమితమైందని విమర్శించారు. కోల్ బెల్ట్ నుంచి వచ్చిన ప్రజలు ఈ మోసాన్ని తప్పక గుర్తించాలని, సింగరేణి అంశమే కాంగ్రెస్ అసలు స్వరూపాన్ని బయటపెడుతోందని స్పష్టం చేశారు. ఈ అంశంపైన మొత్తం మంత్రులు తేలుకొట్టిన దొంగల్లా కనీసం మాట్లాడడం లేదని ఆరోపించారు. ఒక్కో మంత్రి ఒక్కో దేశం పారిపోయారన్నారు. నైని టెండర్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వాటాలు పంచుకున్నారని, అయితే నా సంగతేమిటని మరో మంత్రి కోమటిరెడ్డి అడగడంతో ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్లుగా ముఖ్యమంత్రి తన అనుకూల మీడియాలో వారిపై కథనాలు రాయించారని, దీంతో అసలు స్కామ్ బయటపడిందని కేటీఆర్ అన్నారు.
ఈ స్కామ్ బయటపడగానే కోమటిరెడ్డి, బట్టి విక్రమార్క ఒకరిని మించి ఒకరు నటించారని, అయితే వారి మాటలు మోసాలు స్కామ్ ను దాచి ఉంచలేవన్నారు. బుధవారం తెలంగాణ భవన్ లో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, ఆయన అనుచరులు పార్టీలో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చెన్నూరుకు చెందిన రాజిరెడ్డిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్న ఆ పార్టీ నేత కేటీఆర్. సింగరేణి స్కామ్ పై మొత్తం మంత్రులు తేలికుట్టిన దొంగల్లా కనీసం మాట్లాడటం లేదు. ఒక్కో మంత్రి ఒక్కో దేశం పారిపోయారు. నైని టెండర్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వాటాలు పంచుకున్నారు. అయితే నా సంగతేమిటని మరో మంత్రి కోమటిరెడ్డి అడగడంతో ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా ముఖ్యమంత్రి తన అనుకూల మీడియాలో ఆ ఇద్దరు మంత్రులపై కథనాలు రాయించారట. దీంతో అసలు స్కామ్ బయటపడిందట. ఈ స్కామ్ బయటపడగానే కోమటిరెడ్డి, బట్టి విక్రమార్క ఒకరిని మించి ఒకరు నటించారు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించినట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. ఇక మీరు బాధితులే. 2018 ఎన్నికల తర్వాత ఏడాది పాటు మీ ఫోన్ ట్యాప్. హరీష్ ముందు ఆధారాలు పెట్టిన సిట్. కంగుతిన్న మాజీ మంత్రి. ఇక హరీష్ రావు కూడా బాధితుడే అంటూ ఇక్కడ మనకు సిట్ వెల్లడించినట్టుగా మరో వార్త కనిపిస్తా ఉంది. 2018 ఎన్నికల తర్వాత ఏడాది పాటు హరీష్ రావు ఫోన్ ను కూడా ట్యాప్ చేసినట్లుగా ఇక్కడ ఆధారాలను హరీష్ రావు ముందు ఉంచినట్టుగా సిట్ వెల్లడించినట్టుగా మనకు వార్త చూడొచ్చు. ఈహెచ్ఎస్ అమలెప్పుడు? ఎదురు చూస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు. 2 ఏళ్లుగా సర్కారు సాగదీత. ఉద్యమ బొడ్రాయి ముచ్చర్ల సత్తన్న. పదవుల కంటే ఆత్మ గౌరవమే మిన్న అని చాటిన వైతాళికుడు. ఎన్టీఆర్ క్యాబినెట్ మంత్రిగా, ఉద్యమకారుడిగా చెరగని ముద్ర. పాటనే ఆ విధంగా మలిచిన ప్రజా వాగ్గేయకారుడు ముచ్చర్ల సత్యనారాయణ జయంతి వేడుకల్లో వక్తలు. రవీంద్ర భారతి వేదికగా ఘననివాళి. బుధవారం రవీంద్ర భారతిలో మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ జయంతి వేడుకలకు హాజరైన ప్రముఖులు. రచ్చ రచ్చ, పూటకోలొల్లి, రోజుకో పంచాయతీ. అధికార పార్టీలో బగ్గుమంటోన్న విభేదాలు. అమాత్యుల్లో ఒకరిపై మరొకరికి సన్నగిల్లుతోన్న విశ్వాసం. మొన్న మేడారం టెండర్, నేడు నైని టెండర్ అంటూ మనకు పూర్తి వార్త 2వ పేజీలో చూద్దాం. అక్రమాస్తుల కొండ. హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డిపై కేసు. హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలో ఏకకాలంలో 8 చోట్ల ఏసీబీ దాడులు. 7.69 కోట్ల విలువైన స్థిర, చరాస్తుల గుర్తింపు. మార్కెట్లో వాటి విలువ వందల కోట్లు. హనుమకొండ అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ ఇన్ఛార్జి అధికారి వెంకటరెడ్డి అక్రమాస్తుల భాగోతాన్ని ఏసీబీ అధికారులు బట్టబయలు చేశారు. గత ఏడాది డిసెంబరు 4న లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆయన ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు. సరూర్ నగర్ లోని ఆయన నివాసంతో పాటు నల్గొండ, మిర్యాలగూడతో పాటు మొత్తం 8 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మిర్యాలగూడ సాయి రెసిడెన్సీలో నివాసముంటోన్న సమీప బంధువైన మధుసూదన్ రెడ్డి ఇంటితో పాటు దొండవారిగూడెం గ్రామంలోని బంధువుల ఇండ్లలో సోదాలు చేశారు. అదేవిధంగా వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామంలో ఆయనకు సమీప బంధువు బినామీగా పొలాలు ఉన్నాయని తెలుసుకొని గ్రామ ప్రజలను భూమి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సోదాల్లో సుమారు 7.69 కోట్ల విలువైన స్థిర, చిరాస్తులను అధికారులు గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో వందల కోట్లుంటుందని తెలుస్తోంది. అధికారులు గుర్తించిన అక్రమాస్తుల్లో హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో 2 నివాస గృహాలు ఉన్నాయి. వాటి విలువ బహిరంగ మార్కెట్లో 4.65 కోట్లుగా ఉంటుంది అని ఏసీబీ అధికారులు వెల్లడించారు. జీవన్ రెడ్డి గుస్సా అంటే ఇక్కడ మరో వార్త చూడొచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ని పిలవడమేమిటి? నిజామాబాద్ పార్లమెంట్ సమావేశం నుంచి వాకౌట్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ని కాంగ్రెస్ సమావేశానికి పిలవడంతో జీవన్ రెడ్డి ఆగ్రహానికి గురైనట్టుగా ఇక్కడ మనకు వార్తలో చూడొచ్చు. గాంధీ భవన్ లో జరుగుతోన్న నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బయటకు వెళ్లిపోయారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ సమావేశానికి హాజరు కావడంతో జీవన్ రెడ్డి ఆగ్రహానికి గురైనట్టుగా ఇక్కడ మనకు వార్త కనిపిస్తా ఉంది. మున్సిపల్స్ బరిలో టీఆర్పీ అట. కత్తెర గుర్తుతో బీసీ ఎజెండా అనే ఆయుధంగా ముందుకు వెళ్తున్నట్టు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెల్లడించినట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ కత్తెర గుర్తుతో బరిలోకి దిగనుందని పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రకటించారు. బలమైన ప్రజల మధ్య ఉన్న అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ
ఆ మాటను పూర్తిగా మర్చిపోయిందని, ఆ హామీపై ప్రశ్నించాల్సిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నోరు మెదపకపోవడం ద్వారా బీసీలకు చేసిన మోసంలో భాగస్వాములయ్యారని మల్లన్న ఆరోపించారు. ఈ మూడు పార్టీలు కలిసి బీసీలను రాజకీయంగా వాడుకొని వదిలేశాయని, వారి మోసాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీసేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. టీఆర్పీ ఎన్నికల ఎజెండా పూర్తిగా బీసీల సమస్యలు, హక్కులు, రిజర్వేషన్ల చుట్టూనే ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మల్లన్న విలేకరుల సమావేశంలో అన్నారు. మనకు మొదటి పేజీలో కనిపించినటువంటి వార్తకు సంబంధించి పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం. రచ్చ రచ్చ అంటూ ఇక పూటకోలొల్లి రోజుకో పంచాయతీ. మంత్రులు తలోదారి, అధికార పార్టీలో బగ్గుమంటోన్న విభేదాలు, అమాత్యుల్లో ఒకరిపై మరొకరికి సన్నగిల్లుతోన్న విశ్వాసం. మొన్న మేడారం టెండర్, డెక్కన్ సిమెంట్ కంపెనీ పంచాయతీ, నిన్న సింగరేణి నైని బ్లాక్ టెండర్ పై రాజుకున్న వివాదం. భవిష్యత్తులో మరెవరి పంచాయతీనో, విపక్షాలకు అస్త్రాలుగా మారుతున్న మంత్రుల పంచాయతీలు అంటూ ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. విజయక్రాంతి స్పెషల్ కథనం అయితే ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. మంత్రుల మధ్య ఉన్నటువంటి పంచాయతీలకు సంబంధించి ఒకసారి ఇక్కడ చూద్దాం వివరాలు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కలహాల కాపురంగా మారింది. మంత్రుల మధ్య అంతర్గత పోరు రచ్చకెక్కుతోంది. కొందరు మంత్రుల్లో ఒకరికంటే ఒకరిపై నమ్మకం లేకుండా పోయింది. అంతేకాకుండా ఒకరిపై మరొకరు ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తోన్న పరిస్థితి తెలంగాణ మంత్రివర్గంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒక మంత్రిపై ఏ చిన్న ఆరోపణ వచ్చినా దాన్ని మరో మంత్రి కావాలని చేయించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో మంత్రుల మధ్య సఖ్యత లేదనే వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన కేబినెట్లోని మంత్రులపై పట్టు లేదనే విమర్శలకు అధికార కాంగ్రెస్ తావిస్తోంది. కొందరు మంత్రులు ఒకరి శాఖలో మరొకరు తలదూర్చడం, అంతర్గత పంచాయతీలు ప్రతిపక్ష పార్టీలకు అస్త్రంగా మారుతున్నాయని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అధికార పార్టీలో పూటకోలొల్లి రోజుకో పంచాయతీ అన్న చందంగా మారింది. మేడారం పునరుద్ధరణకు సంబంధించి టెండర్ పనులు, మంత్రి కోమటిరెడ్డిపై ఓ మీడియాలో వచ్చిన కథనంతో పాటు సింగరేణి నైని బ్లాక్ టెండర్ పనుల వరకు మంత్రుల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే మంత్రుల మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొందని రాజకీయ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఈ వివాదాలపై పార్టీ నాయకత్వం కలగజేసుకుని ఇరువురి మధ్య వివాదాలు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోతూనే ఉందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక మీడియాలో కోమటిరెడ్డిపై కథనాలు. ఇటీవల కోమటిరెడ్డిపై మీడియాలో వచ్చినటువంటి కథనాలకు సంబంధించి ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐఏఎస్ అధికారుల విషయంలో ఓ టీవీ ఛానల్లో వచ్చిన కథనం ఒకరిద్దరు మంత్రుల మధ్య మరింత ఆజ్యం పోసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కేబినెట్ లోని ఒక సీనియర్ మంత్రి తెర వెనక కుట్రలు చేశారనే ఆరోపణలు వినిపించాయి. దీంతో మంత్రి కోమటిరెడ్డి కూడా తీవ్ర భావోద్వేగానికి గురైన పరిస్థితి నెలకొంది. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని సిట్ వేయడం, ముగ్గురు జర్నలిస్టులను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచడం, ఆ తర్వాత విడుదల చేయడం జరిగిపోయింది. ఈ వివాదం ఇలా ఉండగానే సింగరేణి సంస్థకు చెందిన నైని బ్లాక్ టెండర్ వివాదం తెర మీదికి రావడంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నైని బ్లాక్ టెండర్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై మీడియాలో వచ్చిన కథనానికి ముడిపెడుతూ ఈ వివాదంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేరు తెరపైకి రావడం మరింత కలకలం రేగింది. నైని బొగ్గు వార్త వెనుక కాంగ్రెస్ లోని ఒక ప్రముఖ నాయకుడే ఉన్నారనే ప్రచారం కూడా జరిగింది. ఈ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ రెండు మీడియా సంస్థల మధ్య నెలకొన్న పంచాయతీని మా మంత్రుల మధ్యకు తీసుకురావద్దని సున్నితంగా హెచ్చరించడంతో ఈ వివాదం తాత్కాలికంగా సద్దుమణిగినా భవిష్యత్తులో మాత్రం మళ్లీ తెరపైకి వస్తుందని పార్టీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో కేవలం మంత్రుల మధ్యనే వివాదాలు లేవని, క్షేత్రస్థాయిలోనూ నాయకుల మధ్య పొసగడం లేదని చెబుతున్నారు. పొంగులేటి వర్సెస్ సురేఖ. మేడారం ఆలయ పునరుద్ధరణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 251 కోట్ల వరకు మంజూరు చేసింది. ఈ టెండర్ పనుల విషయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ మధ్య వివాదం నెలకొంది. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న మేడారం ఆలయ పనుల విషయంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెత్తనమేంటి అని మంత్రి కొండా సురేఖ నిలదీశారు. దీంతో వెంటనే టెండర్ పనుల జీవోను రోడ్డు భవనాల శాఖ నుంచి మరోసారి జారీ చేయడం మంత్రుల మధ్య వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. రాజకీయంగా తనను ఇబ్బందులకు గురి చేయడానికి వరంగల్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుట్రలు చేస్తున్నారని కొండా సురేఖ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇక
ఇది కొండా సురేఖ పొంగులేటి మధ్య తలెత్తినటువంటి వివాదానికి సంబంధించినటువంటి సమాచారం. వివేక్ వర్సెస్ సురేఖ. ఇక్కడ పొంగులేటి వర్సెస్ సురేఖ అంటూ వచ్చినటువంటి వివాదానికి సంబంధించి సమాచారం చూసాం కదా. ఇక్కడ మళ్ళీ వివేక్ వర్సెస్ సురేఖ అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. ఇదిలా ఉంటే మరో మంత్రి వివేక్ అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించడం కూడా వివాదానికి దారితీసింది. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వద్ద ఉన్నది. కొండా సురేఖకు తెలియకుండానే కార్మిక శాఖ మంత్రి వివేక్ సమీక్ష నిర్వహించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటితో పాటు డెక్కన్ సిమెంట్ కంపెనీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖతో పాటు పార్టీ నాయకులు రోహిన్ రెడ్డి చుట్టూ తిరిగింది. చివరకు కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ను తప్పించే వరకు వెళ్లింది. సుమంత్ ను అరెస్టు చేసేందుకు మంత్రి కొండా సురేఖ నివాసానికి పోలీసులు వెళ్లగా ఆమె కూతురు సుస్మిత పోలీసులను అడ్డుకోవడం, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో పెద్ద దుమారాన్ని లేపాయి. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తారనే వార్తలు కూడా వినిపించాయి. వెంటనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడులు రంగంలోకి దిగి మంత్రి సురేఖను వెంటబెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్లి వివాదం సద్దుమణిగేలా చేశారు. అడ్లూరి వర్సెస్ పొన్నం. ఇక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన అనుచిత దున్నపోతు వ్యాఖ్యలు కాంగ్రెస్ లో పెద్ద కలకలమే రేగింది. మంత్రి అడ్లూరి మద్దతుగా పొన్నం ప్రభాకర్ కు వ్యతిరేకంగా ఎంఆర్పీఎస్ తో పాటు దళిత సంఘాలు కూడా ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఈ వివాదం పెద్దగా మారితే పార్టీకి జరగరాని నష్టం జరుగుతుందని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పొన్నం ప్రభాకర్ తో క్షమాపణ చెప్పించి వివాదానికి తెరదించే ప్రయత్నం చేసింది. అయితే పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు పక్కనే ఉన్న వివేక్ కూడా సమర్థించే ప్రయత్నం చేశారనే విమర్శలు కూడా వినిపించాయి. వీటితో పాటు మంత్రి వివేక్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులు ఎప్పటికీ ఉప్పు నిప్పుగానే ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది మంత్రుల మధ్య వివాదాలకు సంబంధించి నేడు విజయక్రాంతి దినపత్రికలో వచ్చినటువంటి ప్రత్యేక కథనం రచ్చ రచ్చ అంటూ మనకు కనిపించినటువంటి పూర్తి సమాచారం.